దృష్టి పెట్టింది ప్రభుత్వం. ముంబైలో పర్యటించిన అధికారులు అక్కడి ఏర్పాట్లపై నివేదిక అందించారు. దీన్ని బట్టి క్యాబ్స్ కి రూల్స్ పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. క్యాబ్ జర్నీని సేఫ్ జర్నీగా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది. కాస్త డబ్బున్నోళ్ళు, అర్జెంట్ అవసరం ఉన్నోళ్ళు సిటీలో క్యాబ్స్ కి కాల్ చేస్తారు. జర్నీ సేఫ్ గా స్పీడ్ గా ఉంటుందని నమ్మకం. కానీ అలాంటి క్యాబ్స్ తో చాలా సార్లు ప్రమాదంలో పడ్డోళ్ళు బోలెడు మంది. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి పర్సులు ఖాళీ చేసుకున్నోళ్ల సంఖ్య పెద్దదే. ఇలాంటి వారిపై చర్యలు ప్లాన్ చేసింది సర్కార్. ముంబైలో నడుస్తున్న రూల్ ప్రకారం క్యాబ్స్ ని తిప్పాలని ప్లాన్ చేస్తోంది. సిటీలో దాదాపు 50,000కి పైగా క్యాబ్లున్నాయి. కొన్ని క్యాబ్లకు టాక్సీ అనే బోర్డులు కూడా కనిపించవు. ఇక మీటర్ల గురించి చెప్పనక్కర్లేదు. అందిన కాడికి గుంజుతుంటారు డ్రైవర్లు. ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తారనే ఫిర్యాదుల లిస్టు పెద్దదే. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ముంబైలో పర్యటించిన రవాణా శాఖ అధికారుల టీం గవర్నమెంట్ కి నివేదికిచ్చింది. దీన్ని బట్టి మార్పులు చేర్పులు రాబోతున్నాయి. కొంతమంది ట్యాక్సీలు అని చెప్పేసి ట్యాక్సీ కట్టే పర్మిషన్స్ ఏవి తీసుకోకుండా ట్యాక్స్ కట్టకుండా ఎంప్లాయీస్ను ఈ ఐటీ సెక్టార్కు తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంది. ఓన్ కార్స్లో, ఓన్ నంబర్ ప్లేట్ ఉన్న కార్స్లో. అలాంటిది అరికట్టేదానికి ఈ విధానం. ఇలాగ యూనిఫామ్గా ట్యాక్సీ అని ఉండి తర్వాత ట్యాక్సీ పైన బోర్డు ఉంటే అలాంటివి మాత్రమే ట్యాక్సీగా గుర్తించబడతాయి. ఇక క్యాబ్ల పేరుతో నేరాలు చేసేవారికి పనిష్మెంట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది రవాణా శాఖ. క్రైమ్ జరిగితే వెంటనే ట్రేస్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాబ్లో జీపీఎస్ సిస్టమ్ అరేంజ్ చేస్తామంటున్నారు. దాన్ని పోలీస్ స్టేషన్లకి లింకప్ చేసి క్యాబ్ ఎక్కడుందో వెంటనే తెలుసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నారు. డ్రైవర్ల వివరాలన్నీ పక్కాగా సేకరిస్తున్న అధికారులు ఎవరినైనా ఇమీడియట్ గా పట్టుకునేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నైట్ టైం కూడా కనిపించే విధంగా ఒక లైటింగ్తో ఉన్న బోర్డు పెట్టాలా. ఆ ప్రతి ట్యాక్సీ కారు పైన కూడా బోర్డు అలా ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత వాళ్లకు మీటర్స్ అందరు కూడా ఇప్పుడు ఆల్రెడీ రేడియో క్యాబ్స్లో కొన్నిట్లో ఉన్నాయి. అలాగనే ప్రతి ఒక్క ట్యాక్సీ కూడా మీటర్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ మార్పు మేము మొదలు పెడుతున్నాము. జీపీఎస్ కూడా ప్రతి ట్యాక్సీకి మీద అమర్చుకోవాలా. రేడియో క్యాబ్స్ వాళ్ళంతా కొంతమంది పెట్టుకున్నారు. వాళ్ళ ట్యాక్సీ ఎక్కడుంది, కస్టమర్ దగ్గరలో ఉంటే అతనికి ఇంటి అడ్రస్కి వెళ్ళమని చెప్పడము ఇది ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఇది అందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి రవాణా శాఖ భావిస్తూ ఉంది. క్యాబ్ జర్నీని ఈజీ జర్నీతో పాటు సేఫ్ జర్నీగా మార్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇవి అమల్లోకి రావడమే మిగిలింది.